బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరి నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న సమరంలో సింహాలు ఎవరు? జాతీయ స్థాయిలో నేతల జగడాల్లో గెలిచేది ఎవరు? వార్ వన్ సైడ్ అంటున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. దశాబ్దాల ద్రావిడ కోటలను బద్దలు కొట్టిన విజయ్ టీవీకే ప్రభంజనం ఇప్పుడు అమరావతి వైపు మళ్లబోతోందా? ఢిల్లీ నుంచి వచ్చిన ఆప్, యూపీ నుంచి వచ్చిన బీఎస్పీ ఏపీలో ఫెయిల్ అయ్యాయి. మరి పక్కనే ఉన్న మద్రాస్ గడ్డపై గెలిచిన విజయ్ మ్యాజిక్ ఇక్కడ పనిచేస్తుందా? ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను విజయ్ తన సోషల్ ఇంజనీరింగ్ తో భర్తీ చేయబోతున్నారా? దళిత, బడుగు, బలహీన వర్గాలు విజయ్ను తమ కొత్త ఐకాన్ గా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాయా? విజయ్ ఏపీ రాజకీయాల్లో సృష్టించబోయే ఆ ప్రకంపనలు ఏంటి? తమిళనాడు అది ద్రావిడ రాజకీయాలకు పెట్టని కోట. పెరియార్ సిద్ధాంతం, అన్నాదురై ఆలోచనలు, ఎంజీఆర్, కరుణానిధిల దశాబ్దాల పోరాటం, ఆపై జయలలిత ప్రభంజనం, ఇలాంటి మహామహుల రాజకీయ వారసత్వంలోకి ఒక వెండితెర వేల్పు విజయ్ అడుగుపెట్టారు. అందరూ అనుకున్నారు ఇదో సినిమా నటుడి సరదా అని. కానీ ఫలితాలు వచ్చాక దేశం మొత్తం విస్తపోయింది. తొలి ప్రయత్నంలోనే 108 స్థానాలు. ఇది సామాన్యమైన విజయం కాదు, ఒక రాజకీయ విప్లవం. ఇప్పుడు ఇదే వేడి ఆంధ్రప్రదేశ్లోనూ రాజుకుంది. తమిళనాడులో గెలిస్తే ఏపీకి ఏంటి సంబంధమని కొందరు అనొచ్చు. కానీ రాజకీయం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం, అది కూడా సినీ గ్లామర్, సామాజిక సమీకరణాలు కలిసినప్పుడు ఆ ప్రభావం సరిహద్దులు దాటడం ఖాయం. విజయ్ ఏపీలోకి వస్తారన్న చర్చ జరగగానే మనకు 2 ప్రధాన ఉదాహరణలు గుర్తొస్తాయి. ఒకటి ఉత్తర భారత నుంచి వచ్చిన బీఎస్పీ, రెండోది ఢిల్లీ నుంచి పుట్టిన ఆప్. 30 ఏళ్ల క్రితం కాన్షిరాం స్థాపించిన బీఎస్పీని మాయావతి యూపీలో అధికారంలోకి తెచ్చినప్పుడు దేశంలోని దళితులందరికీ ఒక ఆశాదీపం కనిపించింది. ఏపీలో కూడా దళిత ఓటు బ్యాంకు బలంగా ఉంది. అప్పట్లో బీఎస్పీ ఏపీలో పాగా వేస్తుందని చాలా మంది మేధావులు లెక్కలు వేశారు. కానీ యూపీ రాజకీయ వాతావరణం వేరు, తెలుగు నేల రాజకీయ సంస్కృతి వేరు. క్రమంగా మాయావతి ప్రభావం తగ్గడంతో ఏపీలో ఆ ఆశలు ఆవిరయ్యాయి. ఇక అరవింద్ కేజ్రీవాల్ విషయానికి వస్తే ఆప్ కేవలం 13 నెలల్లోనే ఢిల్లీని గెలిచింది. అది చూసి ఏపీలోని విద్యావంతులు, యువత ఆప్ వైపు చూశారు. లోక్సత్తా వంటి పార్టీల మద్దతుదారులు ఆప్ వైపు మొగ్గు చూపారు. కానీ క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడం, ప్రాంతీయ సెంటిమెంట్ల ముందు ఢిల్లీ మోడల్ పని చేయకపోవడంతో ఆప్ ఇక్కడ కనీస ప్రభావం చూపలేకపోయింది. కానీ విజయ్ విషయం ఇక్కడ భిన్నం. ఎందుకంటే ఆయన ఒక నటుడిగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే దళపతిగా సుపరిచితులు. ఆయన సినిమాలు ఇక్కడ భారీ వసూళ్లు సాధిస్తాయి. అంటే విజయ్కి కావలసిన కనెక్టివిటీ ఇప్పటికే ఉంది. ప్రస్తుతం ఏపీ రాజకీయ చిత్రం ఒక వింత పరిస్థితిలో ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది. జగన్ పట్ల ఉన్న వ్యతిరేకత కంటే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ కేడర్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. వైసీపీని నమ్ముకున్న దళిత, వెనుకబడిన వర్గాల ఓటర్లలో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఏపీలో దళితుల జనాభా తమిళనాడు కంటే శాతం పరంగా ఎక్కువ. టీవీకే సిద్ధాంతం ప్రధానంగా అణగారిన వర్గాల సాధికారత. విజయ్ తన సభల్లో అంబేద్కర్ పేరును ఎత్తుకోవడం, పెరియార్ సమానత్వ సిద్ధాంతాన్ని వల్లివేయడం ఏపీలోని మేధావులను సైతం ఆలోచింపజేస్తోంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులు, కూటమిలో సీట్లు దక్కని అసమ్మతి నేతలు ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. ఒకవేళ విజయ్ టీవీకే శాఖను ఇక్కడ ప్రారంభిస్తే వారంతా ఈ కొత్త వేదిక వైపు పోలరైజ్ అయ్యే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏ రాజకీయ విజయానికైనా ఒక బలమైన వ్యూహం అవసరం. విజయ్ వెనుక ఇప్పుడు దేశంలోని అత్యంత విజయవంతమైన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పీకేకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పూర్తి పట్టు ఉంది. గతంలో జగన్ విజయంలో ఆయన పాత్ర కీలకం. ఇప్పుడు అదే పీకే విజయ్ గ్లామర్ను ఏపీలో ఎలా వాడాలో ఒక పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే టాలీవుడ్కు చెందిన ఒక అగ్ర నిర్మాత ఈ వ్యవహారంలో కీలక సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో కుదురుకున్నాక విజయ్ చూపు ఆంధ్రపై పడుతుందని, దానికి కావలసిన గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలైందని సమాచారం.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఉన్న గ్లామర్ కంటే విజయ్కి ఉన్న యూత్ ఫాలోయింగ్ టీవీకేకు ప్లస్ పాయింట్.